అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం గోగినేని మణిగారు రచించిన కలవారి కోడలు అనే కథలోని 4వ భాగాన్ని వినేద్దామండి. నానమ్మ నిద్రపోయాక పడకుర్చీలో వాలుగా పడుకున్న నాన్నగారు నన్ను పిలిచారు. ఏదో మాట్లాడడానికని తెలుస్తూనే ఉంది. నాన్నగారికి దగ్గరగా మోడా లాక్కుని కూర్చున్నాను. ఏంటి నాన్న ఆలోచిస్తున్నారు అడిగాను చాలా మెల్లగా. అదే నీ పెళ్లి గురించి విష్ణు అడిగారు కదా అన్నారు. మీకిష్టం లేదా? నా గొంతు కొంచెం వణికింది. విష్ణు గురించి ఏ అభ్యంతరం లేదు, ఆనందంగానే ఉంది. వాళ్ళ కుటుంబం గురించి మనకేమీ తెలీదు. రాంబ్రహ్మం ఫోన్ ద్వారానే పరమేశ్వరం గారిని ఇంకా తనకు తెలిసిన 2-3 వాకపు చేస్తే అందరూ చాలా మంచి కుటుంబం అనే చెప్పారు. మరి అభ్యంతరం ఏమిటో ప్రశ్నార్థకంగా చూశాను. నీ పెళ్ళనుకోగానే ఎందుకో గాని నాకు నా అనుభవాలే గుర్తుకొస్తున్నాయి. అందుకే కొంచెం ఆలోచనలో పడ్డాను. సుజా, మీ అమ్మ గిరిజ సహజంగా చనిపోలేదు, చంపబడింది అన్నారు. నాన్న గొంతు అదో మాదిరిగా ఉంది. ఏమిటి నాన్న, ఏమంటున్నారు? నివ్వెరపాటుతో అడిగాను. సుజా, సందర్భాన్ని బట్టి నీకు కొన్ని విషయాలు చెప్పడం అవసరం అనిపిస్తుంది పైకి చూస్తూ అన్నారు. ఆ రోజుల్ని కళ్ళ ముందుకు తెచ్చుకుంటున్నట్లుగా ఒక క్షణం నిశ్శబ్దంగా ఉండి మొదలుపెట్టారు. ఎవరో బంధువుల పెళ్లిలో నన్ను చూసిన కమలాకరం గారు వాళ్ళ అమ్మాయి గిరిజతో నా పెళ్లి చేయడానికి మాట్లాడమని మా ఇంటికి ఓ పెద్ద మనిషిని పంపించారు. కమలాకరం గారు పేరున్న పెద్ద పారిశ్రామికవేత్త. ఆయనతో సంబంధం అంటే మా వాళ్ళు పొంగిపోయి ఆనందంగా అంగీకరించారు. ఆస్తిపాస్తులున్న అందమైన అమ్మాయి. నాకు ఏ అభ్యంతరం లేకపోయింది. పెళ్ళయ్యాక నేను వాళ్లతో పాటు ఉండి వాళ్ళ వ్యాపారాలు చూడమనే ప్రతిపాదన వస్తే నేను అంగీకరించలేదు. గిరిజ పేరా నా పేరా జాయింట్ అకౌంట్లో కొంత డబ్బు వేశారు. అది మా కాపురం చెడిపోవడానికి ప్రధాన కారణం అయిందనుకుంటాను. గిరిజకు విపరీతమైన షాపింగ్ అలవాటు ఉంది. లెక్క లేకుండా చీరలు, నగలు, ఏవో వస్తువులు కొంటూ ఉంటే నేను అమ్మ మొదట్లో మెల్లగానే అభ్యంతరం చెప్పాం. గిరిజకి ఎవరి మాట వినని మొండితనం ఉండేది. నా డబ్బు నా ఇష్టమని మాట్లాడేసరికి మేం చేయగలిగిందేమీ లేక ఊరుకున్నాం. ధనవంతుల ఇంట గారాబంగా పెరిగిన అమ్మాయికి అది సహజమే అని సరిపెట్టుకున్నాం. నాలాంటి మధ్యతరగతి వాడైతేనే అటువంటి మొండితనాన్ని సహించి సర్దుకుంటాడనే ఉద్దేశంతోనే కమలాకరం గారు మా పెళ్లి చేసి ఉంటారని నాకు అనిపించింది. గొప్పింట్లో పెరిగొచ్చిన కోడలికి కొన్ని సౌకర్యాలుంటేనే బాగుంటుందని మా నాన్న ఊళ్ళో ఉన్న పొలం అమ్మి ఇల్లు కట్టారు. మా ఇద్దరి పేర ఉన్న డబ్బంతా గిరిజ ఖర్చు చేసేసిందని మాకు తెలీదు. వాళ్ళకి ఒక్క మాటైనా చెప్పకుండా మేము ఆ డబ్బుతోనే ఇల్లు కట్టుకున్నామని గిరిజ తల్లిదండ్రులు బంధువులందరి దగ్గర ఆరోపణలు చేశారు. అటు ఇటు ఉన్న మధ్యవర్తులు, బంధువుల వల్ల మనస్పర్ధలు పెరిగి పెద్దవయ్యాయి. గిరిజ కూడా నిజం చెప్పకుండా తల్లిదండ్రుల ఆరోపణలకే సపోర్ట్ ఇస్తున్నట్లుగా ప్రవర్తించింది. వాళ్ళకి భయపడిందో ఏమో తెలీదు. సంవత్సరం వయసున్న నేను తీసుకొని పుట్టింటికి వెళ్ళిన గిరిజ తర్వాత మళ్ళీ మా ఇంటికి రాలేదు. కోడల్ని పంపించమని అడగడానికి వెళ్ళిన అమ్మా నాన్నలతో వాళ్ళందరూ చాలా అవమానకరంగా మాట్లాడడంతో మేం చేయగలిగిందేమీ లేకపోయింది. కమలాకరం గారి అబ్బాయి పెళ్ళయింది. మాకు పిలుపు లేదు. దిగులుతోనో ఎందువలనో గాని నాన్న ఆరోగ్యం పాడైంది. నాన్న చనిపోయినప్పుడు గిరిజ రాలేదు. కానీ కొంతకాలం తర్వాత వదినతో గొడవ పెట్టుకొని గిరిజ మా ఇంటికి నేను వెళ్ళిపోతాను అంటూ బయలుదేరితే నువ్వు రావని వాళ్ళకి తెగేసి చెప్పాక ఇప్పుడు వెళితే మన పరువేంగాను అని వాళ్ళ అన్నయ్య బలంగా నెట్టేట. తగలరాని చోట దెబ్బ తగిలిందో ఏమో గాని కింద పడిన గిరిజ మరి లేవలేదు. ఈ విషయాలు ప్రత్యక్షంగా చూసిన వాళ్ళింట్లో నౌకర్లే తర్వాత చెప్పారు. మేం పెట్టిన హింస వల్లే అనారోగ్యం పాలయ్యి చివరికి ప్రాణాలే పోగొట్టుకుందని వాళ్ళప్పుడు మమ్మల్నే నిందించారు. నిన్ను నా దగ్గరికి తెచ్చుకోవాలనే ప్రయత్నాలు ఫలించలేదు. కానీ తర్వాత గిరిజ నానమ్మ గారే తల్లి లేని పిల్ల, తండ్రి కూడా లేనట్లుగా బ్రతకడం ఎందుకు అని కొడుకుతో మనవడితో ఘర్షణ పడి నిన్ను నాకు అప్పగించారు.
మంచి మనసున్న మహాతల్లి నాకు చేసిన మహోపకారం అది. ఆవిడ ఆస్తిపాస్తుల పెట్టుబడితోనే కమలాకరం గారు గొప్పవాడయ్యారు. అందుకేనేమో ఆవిడ మాట జవదాటడానికి ఆయన సాహసించరు. తర్వాత గిరిజ ఆస్తిపాస్తుల్ని నగలనన్నింటినీ నాకే అప్పగించి మేజర్ అయ్యాక నీకు చందాలనే ఏర్పాటు చేయించారావిడ. గిరిజ సుఖంగా కాపురం చేసుకోవాలి అనే విషయం కంటే తన ఆస్తిపాస్తులు భద్రంగా ఉండాలనే దానికే ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చి లేనిపోని ఆరోపణలతో మేం విడిపోవడానికి గిరిజ తల్లిదండ్రులే కారణమయ్యారు. కానీ వాళ్ళ నానమ్మగారు మాత్రం నన్నే ఎక్కువ నమ్మి నిన్ను, నీ ఆస్తిపాస్తుల్ని నాకు అప్పగించారు. నిన్ను కేవలం నా సంపాదనతోనే పెంచాలనుకున్నాను. వాళ్ళిచ్చిన ఆస్తిపాస్తుల నుండి నేను ఇప్పటి వరకు పైసా అయినా ముట్టుకోలేదు. స్థలాల విలువ ఇప్పుడు కోట్లల్లో ఉంది. నగలన్నీ లాకర్లోనే ఉన్నాయి. ఫిక్స్డ్ డిపాజిట్లు, రాబడి, ట్యాక్సులు వగైరా వ్యవహారాలన్నీ రాంబ్రహ్మమే చూస్తున్నాడు. నాన్నగారు 2 నిమిషాలు మౌనంగా కళ్ళు మూసుకొని ఉండిపోయారు. నాకు ఇదంతా విచిత్రంగా ఉంది. ఫోటోలో చూసిన అమ్మ రూపం అస్పష్టంగా కళ్ళ ముందు కదిలింది. మనసు మార్చుకొని అమ్మ నాన్నగారి దగ్గరికి రావాలనుకున్న తరుణంలో దురదృష్టవశాత్తు ప్రాణాలనే పోగొట్టుకుంది. అమ్మ వెనుక ఇలాంటి విషాదం ఉన్నందువలనేమో నాన్నగారు నాయనమ్మల నోటి వెంట ఎప్పుడో తప్ప అమ్మ గురించిన కబుర్లు ప్రస్తావనకి వచ్చేవి కాదనుకుంటాను. ఒక క్షణం నా మనసు ఆర్తిగా అమ్మా అని పలవరించింది. ఇదంతా కథలా వింతగా ఉంది నాన్న అన్నాను. నాన్నగారు నిట్టూర్చారు. నిజమేనమ్మా, కొందరి జీవితాల్లో కథల్ని మించిన మలుపులుంటాయి. ఆ మలుపుల్లో కొందరిని అదృష్టం వరిస్తే కొందరిని దురదృష్టం వెంటాడుతుంది. కమలాకరం గారి కుటుంబాన్ని చూశాకనే ఆస్తిపాస్తులనేవి మనుషుల్లో ఎంతటి అహంకారానికి కారణాలవుతాయో మాకు అర్థమైంది. అందరూ అంతేనని అనలేం. మినహాయింపులు ఎప్పుడూ ఉంటాయి. నిన్ను సాదాసీదాగా పెంచడమే కాదు, మనలాంటి మధ్యతరగతి కుటుంబాల్లో యోగ్యుడైన వ్యక్తిని చూసి పెళ్లి చేసి ఆ తర్వాత ఎప్పుడో ఈ ఆస్తిపాస్తుల వివరం చెప్పి అప్పగించాలని అనుకున్నాను. 1 నిమిషం మళ్ళీ మౌనంగా ఉండిపోయారు. ఆ రోజుల్ని తలుచుకుంటుంటే ఇప్పటికీ నాన్నగారి మనసు బరువెక్కుతుంది కాబోలు. మా నాన్న చనిపోయే ముందు రోజుల్లో తరచూ ఒక మాట అంటూ బాధపడుతూ ఉండేవాళ్ళు. గొప్పవాళ్ల సంబంధం వచ్చిందనే మురిపంలో వెనక ముందు ఆలోచించలేకపోయాం. కయ్యానికైనా వియ్యానికైనా సమాన స్థాయి ఉండాలన్న పెద్దలి మాటని పెడచెవిన పెట్టినందుకు నీ జీవితం అన్యాయం అయిపోయింది. మనది వాళ్లతో సమాన స్థాయి కానందువల్లే మేం చేసిన తప్పేమిటి అని వాళ్ళని నిలదీసి అడిగే అవకాశం మనకి లేకుండా పోయింది అని. అంతస్తుల తారతమ్యం వల్లే, అహంకారంతో వాళ్ళు గిరిజ ఆస్తిని మేం ఖర్చు చేయలేదని, డబ్బు కోసం వేధించలేదని మేం చెప్పిన మాటల్ని విన్నే లేదు. నిజానిజాలు తెలుసుకునే ప్రయత్నం చేయకుండా అమ్మా నాన్నల్ని అవమానించారు. అవమాన భారమే నాన్నని కృంగదీసింది. ఒక క్షణం ఆగి మళ్ళీ అన్నారు. విష్ణు లాంటి వ్యక్తి అల్లుడు కాబోతున్నందుకు ఒకవైపు సంతోషంగానూ ఉంది. వాళ్ళ కుటుంబంతో నీకేమైనా ఇబ్బందులు ఎదురవుతాయేమోనని భయమూ కలుగుతుంది. నా జీవితంలో అనుభవాలు అలాంటివి మరి. నాన్నగారు చెబుతూ ఉంటే ఏమనాలో నాకు తోచలేదు. నిశ్శబ్దంగా ఉండిపోయాను. నా వైపు చూస్తూ అన్నారు. సుజా, అందుకే నేనొక నిర్ణయానికి వచ్చాను. నేను ముందనుకున్నట్లుగా కాకుండా నీ ఆస్తిపాస్తుల వివరాలన్నింటితో నిన్ను వాళ్ళింటికి సమాన స్థాయి కోడలుగానే పంపించడం బాగుంటుందని అనుకుంటున్నాను. వద్దు నాన్న, అలాంటి ఆలోచనే వద్దు. నేను వెంటనే అన్నాను. రాంబ్రహ్మం అంకుల్ ద్వారా విష్ణుకి ఈ విషయాలేం తెలియవుగా? రాంబ్రహ్మానికి తప్ప వాళ్ళింట్లో వాళ్ళకు కూడా ఎవరికీ తెలీదు అన్నారు. విష్ణు నన్ను ఇలాగే మీ కూతురుగానే ఇష్టపడ్డారు. విశ్వనాథం గారి అమ్మాయిగానే నేను వాళ్ళింటికి వెళ్తాను కానీ కమలాకరం గారి మనవరాలిగా కాదు. నాన్నగారితో స్థిరంగా అన్నాను. నాన్నగారిని చూస్తుంటే నాకు అద్భుతంగా ఉంది. ఇంత ఆస్తుండి నాన్నగారు చాలా సామాన్యంగానే ఒక మామూలు ఉద్యోగస్తుల్లా నిరాడంబరంగా బ్రతికారా? నన్ను వైభవంగా కాకుండా వ్యక్తిత్వం గల అమ్మాయిగానే పెంచాలనుకున్నారు. అది చాలా గొప్ప విషయంగా అనిపించింది.
అమ్మతో తన ఎడబాటుకి కారణమైన ఆస్తిపాస్తుల్ని తాక్కుండా కేవలం తన స్వార్జితంతోనే నాన్నగారు నన్ను పెంచారు. నా మనసంతా ఒక విధమైన భావోద్వేగంతో నిండిపోయింది. నేను లేచి క్రింద కూర్చొని నాన్న ఒళ్ళో తలపెట్టుకొని అన్నాను, నాన్న, విష్ణు వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు నన్ను చిన్నచూపు చూసినా అవమానించినా నేనుగానే ఎదుర్కొంటాను. ఈ ఆస్తిపాస్తుల అర్హత నాకొద్దు. అది నాకు ఆనందాన్ని కలిగించదు కూడా. ఆ వ్యవహారాలన్నీ మీవే. ఎప్పుడు ఏం చేయాలన్నది తర్వాత ఎప్పుడో ఆలోచించి నిర్ణయించండి. అక్కడ వాళ్ళింట్లో వాళ్ళ మధ్య కాకుండా మీ దగ్గరే పెరగడం నా అదృష్టం, నాకు దక్కిన వరం. అది చాలు నాకు. అప్రయత్నంగా నా కళ్ళు తడయ్యాయి. నాన్నగారు ఏదో ఆలోచిస్తున్నట్లుగా మెల్లగా, నీ ఇష్ట ప్రకారమే చేస్తాను అన్నారు. అమ్మ ద్వారా సంక్రమించిన ఆస్తిపాస్తులేవో అప్పుడప్పుడు అనుకునే మాటల్ని బట్టి నాకు తెలుసును కానీ వాటి విలువ కోట్లల్లో ఉంటుందని ఇప్పుడే తెలిసింది. ఆశ్చర్యంగా అనిపించిందే తప్ప అదనంగా ఆనందమేమీ కలగలేదు. విష్ణు లాంటి వ్యక్తిని భర్తగా పొందగలుగుతున్నాను అన్న ఆనందమే మనసంతా నిండి ఉంది. మర్నాడు సాయంకాలం నేను కాలేజ్ నుండి ఇంటికి వచ్చేసరికి నాన్నగారు రాంబ్రహ్మ అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళారని నానమ్మ చెప్పింది. పెళ్ళికి అంగీకారమే అని విష్ణుకి చెప్పడానికి వెళ్ళారట. ఇంతలోనే విష్ణు దగ్గర నుండి ఫోన్ వచ్చింది. సుజనా, ఏదైనా సమస్య ఉంటే చెప్పొచ్చుగా, సీరియస్గా అన్నారు. దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కాలేదు. అదే అడిగాను. మీ నానమ్మ గారితో మాట్లాడి ఏ విషయమో చెప్తానని రాంబ్రహ్మం గారితో మీ నాన్నగారు అన్నారట. ఇంట్లోనే ఉన్నవాళ్లతో మాట్లాడడానికి ఎంతసేపు పడుతుంది? విషయం తెలిసి నాకు నవ్వొచ్చింది. పెళ్లి గురించి అన్నమాట. మీరు అనుకున్నట్లుగానే పెళ్ళంటే పనిష్మెంట్ అని కొందరు పెద్దవాళ్ళు అనుకొని పిల్లలకి పెళ్లి పేరుతో శిక్ష పడకూడదని జాగ్రత్తగా ఆలోచిస్తారు. ఆ పైన మీరేమో చాలా పైమెట్టు మీద ఉన్నారు. అంతెత్తుకు నన్ను పంపించడానికి నాన్నగారికి ఏవో సంకోచాలున్నాయి. అందుకే కొంచెం సమయం పట్టింది. తమాషాగా అయినా నిజమేం చెప్పాను. పెళ్ళంటే పనిష్మెంట్ అని నా ఉద్దేశమా? ఎప్పుడు చెప్పాను? విష్ణు గొంతులో ఆశ్చర్యం. మీకు గుర్తులేదేమో. పద్మకి మీ సీఏ ఫ్రెండ్ ఫోన్ నెంబర్ ఇచ్చి మళ్ళీ ఆ రౌడీ అల్లరి చేస్తే ఫోన్ చేసి చెప్తే చాలు, స్టేషన్కి తీసుకువెళ్ళి శుభ్రంగా పెళ్లి చేసి పంపిస్తారని చెప్పారు. మీరే కాదు, చాలామంది అలాగే అంటుంటారు. ఎవరైనా కింద పడి దెబ్బ తగిలించుకుంటే మిగతా పిల్లలు అయ్యిందా పెళ్ళి అంటూ నవ్వుతారు. అల్లరి చేసే పిల్లల్ని కూడా మీ నాన్నకి చెబితే బాగా పెళ్లి చేస్తాడు అంటూ కొందరు పెద్దవాళ్ళు బెదిరిస్తారు. ఎవరో కొంతమంది దురదృష్టవంతులకి పెళ్లితో జీవితం శిక్షగా మారడం జరుగుతూ ఉండడం నిజమే కావచ్చు. అయితే మాత్రం జీవితంలోని అతి ముఖ్యమైన మధురమైన ఘట్టాన్ని పనిష్మెంట్తో పోల్చడం ఏం బాగుంటుంది? నాకు అస్సలు నచ్చదు. భలే జలక్కిచ్చావే అంటూ విష్ణు పెద్దగా నవ్వారు. వాడుకగా అందరూ అనే మాట నేను అన్నాను కాబోలు. సరే, నీ మాటను ఒప్పుకొని ఇక నుండి ఆ అర్థంతో పెళ్లి మాటను ఉపయోగించను. ఇంతకీ నా ప్రశ్నకి సమాధానం రాలేదు. నాన్నగారి పాటికి అక్కడికి అని నేను అంటూ ఉండగానే వచ్చారు అంటూ ఫోన్ ఆఫ్ చేశారు. నేను కూని రాగాలు తీస్తూ పుస్తకాలు సర్దుకుంటుంటే నానమ్మ వచ్చి, నా మనవడు వచ్చాడరా అంది. ఎవరో బంధువులు కాబోలనుకుంటూ, మనవడంటే ఎవరు? ఆ మధ్యనొచ్చిన ప్రకాశమా అని అడిగాను. నన్ను దత్తత తీసుకోవాలనుకున్న మనవడు అంది నానమ్మ ముసిముసి నవ్వుతో. అబ్బో, నీకు అర్థమైపోయిందన్నమాట అంటూ నానమ్మ బుగ్గని సాగదీసి, విష్ణు వచ్చారా అంటూ హాలు గది దగ్గరకు వచ్చాను. సోఫాలో కూర్చున్న విష్ణు చూపుడు వేలుతో గాల్లో ఏదో రాస్తున్నారు. విష్ణుకున్న అలవాటుని ఇంతకు ముందు 2-3 సార్లు గమనించాను. ఎవరితో అయినా మాట్లాడుతున్నప్పుడు, ఒక్కొక్కసారి వింటున్నప్పుడు చూపుడు వేలు గాల్లో ఏదో రాస్తున్నట్లుగా కదులుతూ ఉంటుంది. నేను వెళ్ళి ఎదురుగా కూర్చుంటూ, ఏమిటలా వేలుతో ఏం రాస్తుంటారు అన్నాను. విష్ణు చిరునవ్వుతో, మొన్నటి వరకు యథాలాపంగా ఏం మాట్లాడుతుంటే అదో లేక ఏదో ఒకటి, ఇప్పుడు మాత్రం మనసులో మారుమోగుతున్న ఒకే ఒక్క పదం, దాన్ని రాయడం అలవాటైంది అన్నారు.
ఏమిటో అది అన్నట్లుగా చూశాను. ఇష్టమైన అమ్మాయి పేరు సుజన అని. నిజం అన్నారు. నా చూపులు ఒక క్షణం కిందికి వాలిపోయాయి. మాట మారుస్తూ, నాన్న అటొస్తే మీరిటొచ్చారే అని అడిగాను. నాకు కావలసిన సమాచారం తెలుసుకున్నాకనే ఇటొచ్చాను. రేపు నేను నెల్లూరు వెళ్ళాలి. అందుకే నీకు చెప్పి వెళతానని వాళ్ళకి చెప్పే ఇటొచ్చాను. ఉదయం ఆంటీ షాపింగ్కి వెళ్తుంటే నేను వెళ్ళాను. నీకోసం ఇది తీసుకున్నాను అంటూ పక్కనే ఉన్న ఒక ప్యాకెట్ని నా చేతిలో పెట్టారు. తీసి చూశాను. చిన్న బోర్డరు, అక్కడక్కడ చిన్న పూలు, ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్న నీలం రంగు జార్జెట్ చీర. చాలా బాగుంది. కానీ ఏమిటో మొహమాటంగా అనిపించింది. ఇప్పుడు అంటుంటే విష్ణు చిరునవ్వుతో అన్నారు, ఎంగేజ్మెంట్ గిఫ్ట్గా అనుకో. మళ్ళీ వెంటనే, ఒకవేళ మీ నాన్నగారు అభ్యంతరం చెబితే ఒక ఫ్రెండ్గా ఇవ్వాలనుకున్నాను. మొత్తానికి ఈ రోజంతా నన్ను బాగా టెన్షన్ పెట్టారు అన్నారు. టెన్షన్ ఎందుకు? ఎందుకంటే సరిగ్గా చెప్పలేను, కానీ చాలా టెన్షన్ పడ్డాను. నేను బాగా ఇష్టపడిన అమ్మాయి ఒకవేళ దొరకదేమోనని అయ్యుంటుంది. విష్ణు వైపు ఆశ్చర్యంగా, చాలా ఇష్టంగా చూశాను. తర్వాత వాళ్ళ కుటుంబంలోని అందరి గురించి వివరాలు చెప్పారు. తన తల్లిదండ్రులు తన ఇష్టాన్ని కాదనడం అనేది ఉండదని, అంతస్తుల తేడా అనే సమస్య రాదని భరోసాగా అన్నారు. నా మనసు కొంచెం తేలిక పడింది. కుటుంబ సభ్యుల గురించి, ప్రత్యేకంగా తల్లి గురించి చెప్పేటప్పుడు విష్ణు కళ్ళల్లోకి వచ్చిన మెరుపుల్ని గమనించాను. వాళ్ళందరి మధ్య ఉన్న ఆత్మీయత, అనుబంధాలకి ఆనందంగా అనిపించింది. అవసరాన్ని బట్టి నెల్లూరులో 2-3 రోజులుండి ఆ తర్వాత ఇంటికి వెళ్తానని, తల్లిదండ్రులతో మాట్లాడిన తర్వాత పెళ్ళెప్పుడు ఏమిటి అనేవి నిర్ణయించుకోవచ్చని విష్ణు చెప్పారు. నా ఫైనల్ ఎగ్జామ్స్ అయిన తర్వాతనే కాబట్టి తొందర ఏం లేదని నాన్నగారు వాళ్ళు అనుకున్నారు. విష్ణు వెళ్ళిన వారం 10 రోజుల వరకు ఫోన్ చెయ్యకపోయేసరికి నాకు ఆందోళన కలిగింది. ఇంట్లో వాళ్ళు ఈ పెళ్ళికి అంగీకరించలేదా? ఆ విషయం చెప్పడానికి ఇబ్బందిగా ఉండి ఫోన్ చేయలేదా? అంకుల్ ఫోన్ చేస్తే సెల్ ఆఫ్ చేసి ఉందని అన్నారు. కొన్నాళ్ళు ఎదురు చూద్దాం, వాళ్ళేం ఆలోచించుకుంటున్నారో టైం తీసుకొనిద్దాం అని సలహా ఇచ్చారు. అంతకు మించి చేసేదేముందని నాకే అనిపించింది. నా ఆలోచనలు మాత్రం పరిపరి విధాలుగా పోతున్నాయి. 15 రోజుల తర్వాత అంకుల్కి విష్ణు దగ్గర నుండి ఫోన్ వచ్చింది. విష్ణు నాన్నగారికి పెరాలసిస్ రావడం వలన హాస్పిటల్లో చేర్పించారు. హడావిడిలో ఉన్నారట. ఈ విషయం తెలిసి అందరం బాధపడ్డాం. ఆ తర్వాత విష్ణు మాతోనూ మాట్లాడారు. సుమారుగా 4 రోజుల పైనే హాస్పిటల్లో ఉంచి విష్ణు నాన్నగారిని ఇంటికి తీసుకొచ్చారు. కాలు చెయ్యి కొంచెం స్వాధీనంలోకి వచ్చినా కానీ ఆయన ఆరోగ్యంలో తేడా వచ్చింది. ఎవరిని గుర్తుపట్టనట్లుగా కోమా లాంటి స్థితిలో ఉన్నారట. నేను పూర్తిగా ఎగ్జామ్స్ మీద దృష్టి పెట్టి చదువులో మునిగిపోయాను. నా ఎగ్జామ్స్ అయిన 2 రోజులకి విష్ణు వచ్చారు. విష్ణులో ఏమిటో చాలా మార్పు వచ్చింది. ఆశ్చర్యంగా అనిపించింది. అలసటగానే కాదు, ఏదో శక్తికి మించిన భారాన్ని మోస్తున్నట్లుగా కనిపించారు. విష్ణు మనసులోని దిగులునంతటినీ దోసిళ్లతో తోడిపారేయగలిగే శక్తి నాకుంటే ఎంత బాగుండునో అనుకుంటూ నిట్టూర్చాను. విష్ణులో అంత మార్పుకి తండ్రి అనారోగ్యమే కాకుండా బిజినెస్లో చిక్కులు కూడా తోడయ్యాయేమో అనిపించి ఆ మాట విష్ణుని అడిగాను. వెనక్కి జారగిలబడి తల కింద 2 చేతులు పెట్టుకొని గట్టిగా నిట్టూర్చి, ఒక రకంగా కాదు సుజన, ఏమిటో చాలా రకాలుగా ఒత్తిడుంది. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాంలే అన్నారు. తర్వాత మళ్ళీ నీ సంగతులేమిటని అడిగారు. విష్ణు వెళ్ళిన తర్వాత ఫోన్ చేయకపోవడంతో నేను అనుభవించిన ఆందోళనంతా వెళ్ళగక్కాను. నిజమే, తండ్రికి బాగలేదు. కానీ ఆ ఒక్క మాటైనా చెబితే సరిపోయేదిగా. నాన్నగారు ఏ విషయమూ చెప్పకుండా ఒక్కరోజు ఆలస్యం చేసినందుకే టెన్షన్ పడ్డానంటూ సీరియస్ అయ్యారు. మరి నా పరిస్థితి ఎందుకు ఊహించలేకపోయారు? నేనింత సీరియస్గా అడుగుతుంటే విష్ణు చిరునవ్వుతో వినడం నాకు కొంచెం కోపం తెప్పించింది. చురుగ్గా చూస్తూ, మీకు మాత్రం తమాషాగా అనిపిస్తుందా అని అడిగాను. నీ చివాట్లు నాకు అలవాటేగా, ఇష్టం కూడాను. చివాట్లు ఇష్టమా?
అవును, అందమైన అమ్మాయి చీవాట్లు అల్లం పెసరట్టంత కమ్మగా ఉంటాయి అంటూ నవ్వి, అయితే నీకు బాగా కోపం వచ్చిందన్నమాట అన్నారు. కోపం అది రవ్వంతే, బాధే మరింత అంటూ నేను నవ్వాను. విష్ణు ఇంట్లో పరిస్థితి చక్కబడే వరకు పెళ్లి ఆలోచన లేదు కాబట్టి నేను ఏదైనా కంప్యూటర్ కోర్స్ చేయాలని అనుకున్నాను. నాన్నగారు విష్ణు సలహా కూడా తీసుకోమన్నారు. విష్ణు కూడా అంతా నీ ఇష్టమే అని, నీ ఆలోచన బాగుందని అనడంతో పద్మ వెళ్ళే ఇన్స్టిట్యూట్లోనే నేను చేరాను. సంగీత సాధనకి మరికొంచెం సమయాన్ని కేటాయించగలుగుతున్నాను. రిజల్ట్స్ వచ్చిన రోజు ఫస్ట్ క్లాస్ వచ్చినందుకు విష్ణు కంగ్రాట్స్ చెప్పారు. ఫ్లవర్ బొకే, కేకు షాప్ నుండి వచ్చే ఏర్పాటు చేశారు. విష్ణు మాటల్లో మునుపటి హుషారు మాత్రం కనిపించడం లేదు. విష్ణు ఉన్న పరిస్థితుల్లో అది సహజమే అని అనిపించింది. నాకు మాత్రం విష్ణు ఆలోచనలతోనే తెల్లవారుతుంది. నిద్ర లేవగానే తన మాటల్ని, నవ్వుని గుర్తుకు తెచ్చుకుంటూ బద్ధకంగా కాసేపు పక్క మీదే ఉండిపోతాను. పగలంతా ఏ పని చేస్తున్నా లోపల ఏం చేస్తున్నారో, ఎలా ఉన్నారో అని విష్ణు ఆలోచనలే. నిద్రపోయే ముందు అంతే, నిద్రలోనూ అదే కలలు, అదే కలవరం. ఇలాగే రోజులు వారాలుగా, నెలలుగా గడిచిపోతున్నాయి. ఒకరోజు విష్ణు హఠాత్తుగా వచ్చి పెళ్లి ఆలోచన చెప్పారు. తండ్రి ఆరోగ్యం ఎప్పటికి మెరుగుపడుతుందో డాక్టర్లకే తెలియడం లేదని, అందుకే రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి జరగడం బాగుంటుందని అనుకున్నట్లుగా చెప్పారు. ఆంటీ, అంకుల్, నాన్నగారు అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని ఆ పరిస్థితిలో విష్ణు ఆలోచన సరైందేనని అనుకున్నారు. నన్ను అడిగితే అభ్యంతరం లేదని చెప్పాను. నాయనమ్మకే కొంచెం అసంతృప్తిగా ఉంది, చుట్టపక్కల లేకుండా రిజిస్టర్ మ్యారేజ్ ఏమిటని. కానీ చెయ్యగలిగిందేమీ కనిపించక సరే అంది. ఆ తర్వాత నెల 15 రోజులకే రిజిస్టర్ ఆఫీసులో రాంబ్రహ్మం అంకుల్, ఆంటీ, కరుణ, నాన్నగారు, పద్మల సమక్షంలో విష్ణు, నేను దంపతులమయ్యాం. మంగళసూత్రం ఉండాల్సిందేనని నాయనమ్మ పురోహితులు నిర్ణయించిన సుముహూర్తానికి ఇంట్లో దేవుడి ముందు విష్ణుతో నా మెడలో 3 ముళ్ళు వేయించింది. విష్ణు ఏమీ అభ్యంతరం చెప్పలేదు. మా వెంట విష్ణు వాళ్ళ ఇంటికి ఎవరైనా రావడం అవసరమేనని, తర్వాత ఎప్పుడో వీలు చూసుకొని వస్తామని చెప్పారు. తలుపు చప్పుడైంది. నందనవనంలో విహరిస్తున్నట్లుగా మైమరిచిపోయిన మనసు ఊహల నుంచి బయటకు వచ్చింది. తలుపు తీసేసరికి నవ్వు మొహంతో ముత్యాలు నిలబడింది. రుక్మిణమ్మగారు పంపించారంటూ జాజి మొగ్గల మాలని నా చేతికి అందించింది. పద్మ పుట్టినరోజని గుర్తుకొచ్చి ఉదయమే ఫోన్ చేశాను. 4 నిమిషాలు సరదాగా మాట్లాడి ఫోన్ పెట్టేశాక విష్ణు, పద్మ సంగతులేమిటి అని అడిగారు. మీ నలకూబరుడి సంగతులేమిటి అని పద్మ అడిగింది అంటూ నవ్వాను. నలకూబరుడెవరు? ఆశ్చర్యంగా చూశారు. అది మీకు మేము పెట్టుకున్న పేరు అంటూ ఆ రోజు పద్మ అన్న మాటల్ని చెప్పాను. పద్మకిప్పుడు పెళ్లి చూపుల సీన్లు జరుగుతున్నాయి. మొన్నొక సంబంధం వచ్చి తప్పిపోయింది. దానికి నచ్చలేదు కాబట్టి శుభం అనుకుందిట. నేను పెళ్లి చూపుల రోజు వేసుకున్న లక్కీ డ్రెస్ని ఇమ్మని అడుగుతోంది, తొందరగా సెటిల్ అయిపోతుందని. అదేమిటి, నీకు పెళ్లి చూపులు ఎప్పుడు జరిగాయి? ఆశ్చర్యంగా అడిగారు. నాకు నవ్వొచ్చింది. మొదటిసారి మీరు మా ఇంటికి వచ్చిన రోజు నాకు పెళ్లి చూపులు జరిగాయని పద్మ సరదాగా అంటుంది. ఆ రోజు నేను వేసుకున్నది లక్కీ డ్రెస్ అట. ఆ డ్రెస్ వేసుకోవడమే కాదు, నుదుటి మీద మట్టి మరకలు, ముక్కు మీద కొంచెం కోపం కూడా అతికించుకోమని చెప్పు, సరిపోతుంది అని నవ్వుతూ, ఈరోజు టిఫిన్ ఏంటి అని అడిగారు ఏవో ఫైల్స్ చూసుకుంటూ. అంతకుముందు కిందకి వెళ్ళినప్పుడు శాంతమ్మ రుబ్బిన పెసరపిండిని గిన్నెలోకి తీయడం చూశాను. అందుకే వెంటనే అందమైన అమ్మాయి చీవాట్లు లాంటివి అని చెప్పాను. ఒక క్షణం ఆలోచించి అర్థమైనట్లుగా అల్లం పెసరట్లా అంటూ నవ్వేశారు. ఇద్దరికీ ఇక్కడికే తీసుకురా, హుషారుగా అన్నారు. నేను చెంగుమంటూ కిందకి వెళ్ళి శాంతమ్మ వేస్తానంటే వద్దని చెప్పి నేనే జాగ్రత్తగా వేసి తీసుకొచ్చాను. అన్నీ రెడీగా ఉన్నప్పుడు వేయడం పెద్ద పని కాకపోయినా నేనే వేశానని చెప్పాను. నీ చెయ్యి తగిలినందువల్లనే కాబోలు ఇంత రుచిగా ఉన్నాయి సరదాగా అన్నారు. ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ తినడం నాకు చాలా బాగుంది.
ఇలాంటి చిన్న చిన్న పనులు చూస్తూ కాలక్షేపం చేయడం కాకుండా నీకు ఇష్టమైన వ్యాపకం స్కూల్ పెట్టే విషయం గురించి ఆలోచిస్తున్నాను. కాకపోతే కొన్నాళ్ళు నా పనులన్నీ ఓ కొలుక్కొచ్చే వరకు ఆగాలి మరి. నిజంగానా? ఆనందంగా అడిగాను. అవునన్నట్లుగా తలూపగానే విష్ణు మెడ చుట్టూ చేతులు వేసి చెంపకి పెదవులు నానించాను. నేను థ్యాంక్స్ చెప్పే పద్ధతి అదని విష్ణుకి తెలుసు. విష్ణు కూడా నా నడుం చుట్టూ చేతులు వేసి, అసలే తనివి తీరని కొత్త మోజు, ఆ పైన నువ్విలా కవ్వించావంటే ఆలోచించుకో, నీకే కష్టం. రోజంతా ఇలా నీ చేతుల్లో బందీగా ఉండిపోవాల్సి వస్తుంది అన్నారు. పర్వాలేదు, నాకది ఇష్టమైనా కష్టమే అంటూ నవ్వాను. ఇద్దరం నవ్వుకుంటూ తలుపులు తీసేసరికి అత్తయ్య తన గది గుమ్మం ముందు నిలబడున్నారు. నవ్వు మొహాలతో బయటికి వచ్చిన మమ్మల్ని చూడగానే అత్తయ్య మొహంలోకి ఏదో అప్రియభావం వచ్చినట్లుగా అనిపించింది. నిజమేనా, లేక నేను పొరబడుతున్నానా తెలియడం లేదు. విష్ణు తల్లికి వెళ్ళొస్తానంటూ చెప్పి చకచకా మెట్లు దిగి వెళ్ళిపోయారు. అత్తయ్య అక్కడి నుండే నీరజని రమ్మని లోపలికి వెళ్ళిపోయారు. కాళ్ళు నేలకి అంటుకుపోయి కదల్లేనట్లుగా 2 నిమిషాలు అక్కడే నిలబడిపోయిన నేను తర్వాత మెల్లగా లోపలికి వెళ్ళిపోయాను. కాసేపటి తర్వాత బయటకు వచ్చేసరికి ముత్యాలు, డ్రైవర్లు అత్తయ్య గదిలో నుండి సామాన్లని క్రిందకి చేరవేస్తూ కనిపించారు. ఆ గది ముందే ఉన్న నీరజని పిలిచి విషయం ఏమిటని అడిగాను. నీరజ సమాధానానికి నాకు షాక్ తగిలినట్లయింది. అత్తయ్యకి ఎందుకనో అక్కడ ప్రశాంతంగా లేదట. కింద ఉన్న బెడ్రూమ్లోకి మారుతున్నారని చెప్పింది. ఆ పైన మావయ్య గారిని చూడడానికి డాక్టర్లు వస్తూ ఉంటారు కాబట్టి కిందైతే అనువుగా ఉంటుందని అత్తయ్య అనుకున్నారట. అత్తయ్యకి ప్రశాంతంగా ఎందుకు లేదు? ఆ మాటే నా మనసులో గుచ్చుకుంది. గది ఎదురుగా ఉంది కాబట్టి తరచూ నన్ను చూడాల్సి రావడమే కారణమా? అలాంటి ఆలోచన రాగానే మనసు విలవిల్లాడిపోయింది. అంత తప్పు నేనేం చేశాను? విష్ణు తన మాట వినకుండా నన్ను పెళ్లి చేసుకున్నందుకైతే కోపం విష్ణు మీద కదా ఉండాలి. మధ్యాహ్నం భోజనం చేయాలనిపించలేకపోయినా ఏవో కారణాలు చెప్పడం, అదంతా ఎందుకని తిన్నాననిపించి వచ్చేశాను. బాగా నిద్ర పట్టింది. లేచి స్నానం చేసేసరికి కొంచెం మనసు తేటపడినట్లుగా అనిపించింది. ఊరు నుండి ఎవరో బంధువుల పెళ్లికి వచ్చిన వాళ్ళు నన్ను చూడ్డానికి ఇక్కడికి వచ్చారని నీరజ నన్ను కిందికి రమ్మని చెప్పింది. సరే పద అంటూ నేను వస్తుంటే, అది కాదు, వాళ్ళంతా మన దగ్గర బంధువులు. నువ్వు కొత్త పెళ్లి కూతురివి కదా, చీర మార్చుకొని ఏవైనా చిన్న నగలు అని నసుగుతూ చెప్పింది. చిన్న చిన్న పువ్వుల ప్రింట్ ఉన్న పింక్ కలర్ చీర కట్టుకొని ఉన్నాను. మెడలో సన్నని చైను, చేతికి 2 గాజులు, అంతే మరి. పెళ్ళనుకున్నాక నానమ్మ 2-3 రకాల నెక్లెస్లు కొనిపించింది. సింపుల్గా ఉండేవే తీసుకున్నాను. ఎక్కడికో ఫంక్షన్కి వెళుతున్నట్లుగా మళ్ళీ అలంకరణ మొదలు పెట్టడం అనవసరం అనిపించింది. ఏం వద్దులే పద అన్నాను. నీరజ నగలేమైనా పెట్టుకోమని ఎందుకు సలహా ఇచ్చిందో తర్వాత అర్థమైంది. గలగలా మాట్లాడుకుంటున్న వాళ్ళంతా నన్ను చూడగానే నిశ్శబ్దమైపోయారు. నన్నక్కడ సోఫాలో కూర్చోమని చెప్పి ఇన్స్టిట్యూట్లో తనకేదో పనుందని చూసుకొని వస్తానంటూ నీరజ వెళ్ళిపోయింది. ఎవరూ ఏం మాట్లాడకుండా నా వైపే కళ్ళప్పగించి చూడడం కొంచెం ఇబ్బందిగా అనిపించింది. పెద్దవాళ్ళు కూర్చున్న వైపుకి చూస్తూ చేతులు జోడించి అందరి వైపు పలకరిస్తున్నట్లుగా చిరునవ్వుతో చూశాను. బదులుగానైనా ఎవరిలోనూ చిరునవ్వు లేదు. 2 నిమిషాలకి చలనం వచ్చినట్లుగా మళ్ళీ కబుర్లు మొదలుపెట్టారు. పెళ్లికి వెళ్ళొచ్చినందువల్ల కాబోలు అందరూ ఖరీదైన పట్టు చీరలతో, నగలతో దగదగలాడిపోతున్నారు. 2 లంగావోణి వేసుకున్న అమ్మాయిలైతే బంగారపు తొడుగు అనిపించేట్లుగా అన్ని రకాల నగలు పెట్టుకున్నారు. అక్కడ లేని ఎవరి గురించో ఒక ఆవిడ, ఖర్చు పెట్టడానికి చేతులు రానప్పుడు ఊరుకోవచ్చుగా, అంత నాసి రకంగా నెక్లెస్ చేయించడం ఎందుకు అనగానే చిన్నత్తయ్య, రాజ్యం గురించి కొత్తగా అనుకునేదేముందిలే, ఎప్పుడు అంతేగా, బియ్యం లాగే కదలకుండా ఉండాలి, బిడ్డలు మాత్రం బీరగింజల్లా ఉండాలి అనే రకం కదూ అన్నారు.
అందరూ పెద్దగా నవ్వారు. నాకు కొంచెం దగ్గరగా కూర్చున్నావిడ తన పక్కన కూర్చున్నావిడ మీదుగా చిన్నత్తయ్య వైపుకి వంగి కొంచెం మెల్లని స్వరంతో, చేయించిన నగలు మీనాక్షి కోడలికి ఇవ్వలేదా అని అడిగారు. చిన్నత్తయ్య నిట్టూరుస్తూ మెల్లగానే, ఇవ్వకపోవడం ఏమిటి, అన్నీ ఇచ్చింది. నగలు పెట్టుకోవడం అలవాటు లేదట, ఇష్టము ఉండదట అన్నారు. నా ఎదురుగా కూర్చున్న నా వయసు అమ్మాయి ముసిముసిగా నవ్వింది. వేళాకోళంగా కాబోలు. పక్కనే కూర్చున్న ఆవిడ కూడా అలాగే నవ్వుతూ, స్తోమతను బట్టి నగలు పెట్టుకుంటారు, లేకపోతే ఊరుకుంటారు, అంతేగాని అలవాటు ఇష్టం లేకపోవడం ఏమిటి, విడ్డూరం కాకపోతే అన్నారు. ఆ అమ్మాయి ఆవిడ తల్లి అయ్యుంటారని అనుకున్నాను. అందరూ మాట్లాడుకోవడానికి ఒక మంచి టాపిక్ దొరికినట్లయింది కాబోలు. ఇక అంతే, మొదలు పెట్టేశారు. పాపం తండ్రి బడిపంతులు కదా, నగలు చేయించలేని స్థితిని బయటికి రానియకుండా నగంటే ఇష్టం లేదని చెప్పడం మంచి మాటే కదూ. కన్నవాళ్ళకి చిన్నతనం లేకుండా తెలివైన అమ్మాయి. ఆవిడ మాటలు వింటుంటే వగచినట్టు వాత పెట్టినట్టు మాట్లాడడం అంటే ఏమిటో ఆ క్షణం తెలిసింది. అవేం తెలివితేటల్లే, చీరాసారితో ఎంత ఘనంగా అత్తారింటికి పంపిస్తే పుట్టింటి వాళ్ళకి అంత గౌరవం గొప్ప ఉంటాయి. తల్లి లేదు, తండ్రికి తెలియకపోతే ఇంట్లో ఒక ముసలావిడ ఉంటుందని అన్నారే, ఆవిడైనా పిల్లకి ఒంటి మీద ఇంత బంగారం పెట్టి పంపిస్తేనే పద్ధతిగా ఉంటుందని చెప్పొద్దు. సరేలే, పెద్దవాళ్ళ అవసరం లేదు, ఈ కాల పిల్లలకే అంత తెలివితేటలుంటున్నాయి. మద్దిపాటి అనంతయ్య మూడో కూతురు నీలవేం లేదు, తెలివితేటలంటే ఆ పిల్లవే. 2 ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేసేసరికి అనంతయ్య పనైపోయింది. నీలవేణి పెళ్ళికి వియ్యాలవారు పిల్లకి ఎంత బంగారం ఉందని అడగలేదు కదా అని నగలేమి కొనకపోయేసరికి ఆ పిల్లేం ఊరుకోలేదు. అత్తారింటికి బోసుగా వెళితే ఎంత నామర్దా అని పేచీ పెట్టింది. ఆ మాట నిజమేగా. ఇక అనంతయ్య మాత్రం ఏం చేస్తాడు, అప్పులో అప్పు అనుకుంటూ బంగారం కొన్నాడు. నాకు చాలా విచిత్రంగా ఉంది. కన్నవాళ్ల కష్టసుఖాలతో తనకేం సంబంధం లేదన్నట్లుగా అప్పు చేయించి నగలు కొనిపించుకోవడం తెలివితేటలా, స్వార్థం కాదా? పరోక్షంగా నన్ను ఎగతాళి చేయాలనే ఉద్దేశంతో అలా మాట్లాడుతున్నారా, లేక నిజంగానే వాళ్ళ అభిప్రాయాలు అలానే ఉంటాయా? ఇంతలో ఇంకొక ఆమె నాకు చనువుగా ఓ సలహా ఇచ్చారు. ఇదిగో అమ్మాయి, నేను చెప్తున్నాను విను. జీతం రాళ్ల మీద బ్రతికే వాళ్ళకి నగలు నాణాలు కొనాలంటే కష్టమే. గొప్పలకు పోయి అప్పులు చేయకపోవడం మంచి పనే. నువ్వు పుట్టింటి నుండి ఏం తీసుకురాలేదని అనుకునే వాళ్ళెవ్వరూ లేరిక్కడ. నీ సుకృతం కొద్దీ ఈ ఇంట్లోకి వచ్చి పడ్డావు. మీ అత్తగారిచ్చిన నగలన్నీ శుభ్రంగా పెట్టుకొని తిరుగు. అవును, మీ ఊళ్ళో అయితే పర్వాలేదు కానీ ఇక్కడ నిన్ను మీనాక్షమ్మ కోళ్ళనే అంటారు. ఏ బంధువుల పెళ్ళికైనా ఇలాగే వెళితే మీ అత్తమామలకే పరువు తక్కువ అని ఇంకొకరు అన్నారు. అత్తయ్య కొంచెం అసహనంగా ఏదో అనబోతూ ఉంటే, నువ్వు ఊరుకో మీనాక్షి, మన ఇంటికి వచ్చిన అమ్మాయికి మన పద్ధతులు చెప్పాలిగా. ఎవరో పెద్ద ఆవిడ కోప్పడ్డారు. ఇప్పుడు ఈ మాటలన్నీ ఎందుకు, అవసరం అనిపిస్తే అక్కయ్య చెప్తుంది కదా. చిన్నత్తయ్య చిరాకు పడగానే ఇంకొక ఆవిడ, అవునులే, కందకు లేని దురద కత్తిపీటకెందుకు అన్నారు మరి అంటూ నిట్టూర్చింది. నాకు నగల పట్ల ఆసక్తి లేదని చెబుతూ పుట్టింటి వాళ్ల పేదరికాన్ని దాచే ప్రయత్నం చేస్తున్నానని వీళ్ళందరి నిశ్చితాభిప్రాయం. నగలంటే ఇష్టం ఉండకపోవడం అనే మాటని మించిన అసత్యం మరొకటి ఉండదని వీళ్ళందరూ బాగా నమ్ముతున్నారన్నమాట. నాకు కొంచెం నవ్వు వచ్చింది, కోపము వచ్చింది. వాళ్ళ బంధుత్వాల గురించి చెబుతూ పరిచయాలు కానీ నా విషయాల్ని అడిగే పలకరింపులు కానీ ఏమీ లేవు. అటువంటి మర్యాదేమీ లేదు కానీ నన్ను గిచ్చి ఆనందించాలనే ఉబలాటాన్ని మాత్రం చూపించారు. ఏ 2-3 నిశ్శబ్దంగా చూస్తున్నారు తప్ప మిగతా అందరిది మాత్రం ఒకటే ధోరణి. నేను అనంతయ్య గారి మూడో కూతురు అంటూ మాట్లాడిన ఆవిడ వైపు చూస్తూ మెల్లగా అడిగాను, మీరిందాక చెప్పారే నీలవేణి అని తెలివైన అమ్మాయి గురించి, ఆ అమ్మాయి అత్తవారింట్లో సమస్యలేవీ లేకుండా బాగానే ఉందంటారా? ఆవిడ మొహం చిట్లించి చూస్తూ, ఆ పిల్ల అత్తారింట్లో ఎలా ఉందో ఆ గొడవెందుకు
అడిగారు. అంటే కన్నవాళ్ల సమస్యల్ని పట్టించుకోకుండా నగలే ముఖ్యం అన్నట్లుగా పేచీ పెట్టిన అమ్మాయి అత్తవారింట్లో కూడా వాళ్ళ పరిస్థితులు ఆలోచించకుండా తాహతకు మించిన కోరికలతో సమస్యల్ని కొని తెచ్చుకుంటుందేమోనని నాకనిపించింది. అందుకే అడిగాను. ఆ అమ్మాయి చాలా తెలివి తక్కువగా నగలు లేకుండా అత్తవారింటికి వెళ్ళడం నామర్దా అనుకుంది. మంచి ప్రవర్తన ద్వారానే పుట్టింటి వాళ్ళకి గౌరవం తీసుకురావచ్చు అనే మాట మర్చిపోయినట్లుంది. మీలాంటి పెద్దవాళ్ళైనా మందలించి ఆ నీలవేణికి ఈ మంచి మాట చెప్పొచ్చు కదండి. నేనలా మాట్లాడతానని ఎవరూ ఊహించలేదనుకుంటా. ఒకే ఒక క్షణం షాక్ తగిలిన వాళ్ళలా బిగుసుకుపోయారు. ఇక అక్కడ కూర్చోవాలనిపించలేదు. అక్కడున్న ట్రేలో వాళ్ళందరూ తాగిన ఖాళీ కాఫీ కప్పుల్ని పెట్టి వంటగదిలో పెట్టడానికి లేచాను. నేను వచ్చేస్తుంటే మాటల విసురులు వినిపించాయి. అమ్మో, పైకి కనిపించేంత మెత్తన కాదన్నమాట. పెద్ద చిన్న లేకుండా ఎదిరించినట్లుగా ఏం మాట్లాడిందో. ఏమీ లేకపోతేనే ఇలా ఉంది. ఆస్తిపాస్తుల్ని వెంటబెట్టుకొని వచ్చుంటే ఇంకెలా ఉండేదో. నాకు వినపడకూడదనే ఉద్దేశం వాళ్లకున్నట్లు లేదు. నేను వినాలనే అలా చురకలేస్తున్నట్లుగా మాట్లాడుతున్నారనిపించింది. సమాధానం చెప్పకుండా ఉండడం నా వల్ల కాలేదు. 4 అడుగులు వేసిన దాన్ని ఆగి కొంచెంగా వెనక్కి చూస్తూ అన్నాను. నా అభిప్రాయం చెప్పడం ఎదిరించడం అవుతుందని నేను అనుకోలేదండి. ఎంత ఉన్నవాళ్లకైనా అహంకారం ఉండకూడదు, కానీ ఎవరికైనా అభిమానం మాత్రం ఉండాలి. ఒకే ఒక సెకను సేపు నా చూపులు అత్తయ్య వైపుకు మళ్ళాయి. ఆ చూపుల్లో కోపమేమీ లేదు, రేఖ మాత్రంగా ప్రశంస కనిపించడం. నా భ్రమేనా లేక నిజమేనా అని అనుమానం వచ్చింది. అప్పుడే ఎదురొచ్చిన శాంతమ్మకి ఆ ట్రే అందించి నేను నా గదిలోకి వచ్చేశాను. అప్పుడే లీలగా నాకు ఇంకో మాట వినిపించింది. ఎవరో అన్నదానికి సమాధానంగా ఇంకెవరో అన్నారు కాబోలు. చాలే, శ్రీలక్ష్మితో పోలికేమిటి? ఇద్దరికీ నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటేను. శ్రీలక్ష్మి ఎవరు? నాతో పోలికెందుకు? నీరజ శ్రీలక్ష్మి గురించి చెప్తానని చూపిస్తానని అంది. తీరుబడిగా నీరజ కనిపించకపోవడంతో నేనే అడిగే వీలు చిక్కలేదు. అడగాలి అనుకున్నాను. ఆ రోజు నాకు తెలియని ఓ కొత్త సమాజాన్ని చూసిన అనుభూతి కలిగింది. ఎదుటి వాళ్ళని నొప్పించడానికి ఏమాత్రం సంకోచించని ధనగర్వం కొందరిలో ఏ రీతిలో ఉంటుందో మొదటిసారి చూశాను. కమలాకరం గారింట్లో నాన్నగారు ఇలాంటి పరిస్థితులు ఎన్ని చూశారో అనుకోగానే మనసు ఆర్ద్రమైపోయింది. ఆ రోజు ఇంటికి వచ్చిన వాళ్ళందరూ తాతల, తండ్రుల, భర్తల సంపాదనతో ఒక అంతస్తుని, హోదాని అనుభవిస్తున్న వాళ్లే. అదేదో తమ ప్రయోజకత్వమే అన్నట్లుగా అహంకారానికి మాత్రం తక్కువ లేదు. పైమెట్టు మీద ఉన్నవాళ్ళు ఆ అవకాశం, అదృష్టం కలిసొచ్చినందుకు సంతోషించవచ్చు, కానీ కిందనున్న వాళ్ళని తక్కువగా చూడడం ఎందుకో. ఎదుటి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడంలోనే తమ గొప్పతనం ఉంటుందనే తప్పభిప్రాయం వల్లనేమో. ఈరోజు శాంతమ్మ మొహంలో చిన్న నవ్వు చూశాను అంటూ నీరజొచ్చింది. శాంతమ్మ నవ్వడం కూడా వార్తేనా? ఆశ్చర్యంగా అడిగాను. కాదా? నువ్వు గమనించలేదు కాబోలు. శాంతమ్మ ఎప్పుడూ తన పనిని అదేదో తపస్సన్నట్లుగా చేసుకుంటూ ఉంటుంది. మాటలే ఉండవు, ఇక నవ్వులేమిట్లే. వాళ్ళ అబ్బాయి రంగా వచ్చిన రోజుల్లో మాత్రం అతని జోక్స్కి కొంచెం నవ్వుతుంది. ఇక మిగతా రోజుల్లో మామూలే, శాంతం. ఈవేళ నవ్వుమోహంతో ఓ మాట చెప్పింది, అంది. ఏమిటో అది? చెన్నూరు నుండి వచ్చిన బంధువులకి నువ్వు చిన్న జర్క్ అంటే మెత్తగానే వాత పెట్టినట్లుగా సమాధానం చెప్పావట, అంది నీరజ నవ్వుతూ. చచ, వాత అదేం కాదు, నా అభిప్రాయం చెప్పానంతే అన్నాను. వాత అనే మాట శాంతం అనలేదులే, నేనే అన్నాను. వాళ్ళేదో మాట్లాడుతుంటే నువ్వు సరిగ్గా సమాధానం చెప్పావంది. అప్పుడు నాకు వాళ్ళు కూడా శ్రీలక్ష్మి గురించి అనుకోవడం గుర్తుకొచ్చి, శ్రీలక్ష్మి ఎవరో ఏమిటో చెప్తానని, చూపిస్తానని అన్నావు అని అడిగాను. ఎందుకో గాని నీరజ నిశ్శబ్దం అయిపోయింది. అప్పటి వరకు మొహంలో కనిపించిన దరహాస ఛాయలు మాయమైపోయాయి. ఇప్పుడు అన్నయ్య వచ్చే వేళ కూడా అయిందిగా. రేపు నాకు ఇన్స్టిట్యూట్కి వెళ్ళే పని కూడా లేదు, చెబుతాను మెల్లగా అంది. బెడ్ పక్కనున్న సోఫాలో కూర్చున్న విష్ణు
ఏదో ఆలోచనలో ఉన్నట్టుగా కనిపించారు. అలవాటుగా కుడి చెయ్యి చూపుడు వేలు గాల్లో కదులుతూ ఉంటే నేను పక్కనే కూర్చొని, ఏమిటంత ఆలోచన, ఏమైనా సమస్యలా అని అడిగాను. మాట్లాడలేదు. చూపుడు వేలుని పట్టుకొని, ఆర్చేదానివా తీర్చేదానివా నీకెందుకు అన్నట్లుగా సమాధానం చెప్పరే సీరియస్గా అన్నాను. చిరునవ్వుతో చూసి, ఫైనాన్షియల్ ప్రాబ్లమే, తీర్చేదానివి కాకపోవడం ఏమిటి, నువ్వు తలుచుకుంటే చిటికెలో అయిపోదు అన్నారు. ఒక క్షణం నేను ఉలిక్కిపడ్డాను. అమ్మ ఆస్తి గురించి చెప్పొద్దు అనుకున్నాగా, నాన్నగారు అప్పుడే ఎందుకు చెప్పారో. ఏమిటి ఆలోచిస్తున్నావు, ఈ రిజర్వ్ బ్యాంకు నాకు అప్పు ఇవ్వదా అన్నారు నా చెయ్యిని పట్టుకుంటూ. అప్పుడు నాకు గుర్తుకొచ్చి, హదా సంగతి అనుకున్నాను. ఒకసారి అంకుల్ వాళ్ళ ఇంట్లో విష్ణుని కలిసినప్పుడు, ఈ ఊళ్ళో మీ పనులు పూర్తయ్యాయా అని అడిగాను. అప్పిచ్చే నాదుడి కోసం వెతుకులాట్లో ఉన్నాం, దొరికితే 3 వంతుల పని పూర్తయినట్లే. తమాషాగా అంటే, అప్పుడు కాలేజీలో నా ఫ్రెండ్స్ అందరూ నన్ను రిజర్వ్ బ్యాంక్ అంటారనే విషయాన్ని నేను చెప్పాను. నా క్లాస్మేట్స్లో చాలామంది ఇంట్లో వాళ్ళు ఫీజులకి, బుక్స్ కని ఇచ్చిన డబ్బుని సినిమాలకి, రెస్టారెంట్స్కి ఖర్చు చేసేసి ఫీజులు కట్టాల్సిన సమయానికి అప్పు కోసం చూస్తుంటారు. ఎవరైనా బర్త్డే పార్టీలని పిలిస్తే తప్ప రెస్టారెంట్స్కి నేను ఫ్రెండ్స్తో వెళ్ళను. ఎప్పుడైనా నాన్నగారు, భవానీ ఆంటీ వాళ్ళతో మాత్రం అప్పుడప్పుడు వెళ్ళడమే అలవాటు. అందువల్లే నాన్నగారు నాకు ప్రతి నెలా ఇచ్చే పాకెట్ మనీ అలా ఉండిపోతూ ఉంటుంది. అప్పుడు అడిగిన వాళ్ళకి సర్దుబాటు చేస్తూ ఉంటాను. కాబట్టి వాళ్ళు నాకు రిజర్వ్ బ్యాంక్ అని పేరు పెట్టారు. ఈ విషయం విష్ణుకి చెప్పి, మీకు కూడా ఉపయోగపడతానేమో చూసుకోండి సరదాగా అన్నాను. మీ ఫ్రెండ్స్కి ఉన్న లోన్ ఫెసిలిటీ నాకు శాంక్షన్ చేస్తున్నారంటే నన్ను మీ ఫ్రెండ్స్ జాబితాలోకి చేర్చినందుకు థ్యాంక్స్. అవసరం వచ్చినప్పుడు తప్పకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటాను అల్లరిగా నవ్వుతూ అన్నారు. అది గుర్తుకొచ్చే విష్ణు అలా అన్నారని అర్థమైంది. మా పెళ్ళికి ముందు మా నాన్నగారు నా చేతిలో చెక్ బుక్ పెడుతూ, 10 లక్షలు నీ పేరున్నాయి, నీ పెళ్లి కోసమని కొంచెం కొంచెంగా పొదుపు చేసిన మొత్తం ఇది. విష్ణు తీసుకోరని తెలుసు. మీ ఇద్దరికీ ఉపయోగపడే విధంగా ఏం చేసినా మీ ఇష్టమే అన్నారు. నేను అనాలోచితంగా వెంటనే, ఇదేమిటి నాన్న, మీరు ఇలా చేస్తున్నారు అనేశాను. నాన్నగారి పెళ్లిలో కమలాకరం గారు చేసినట్లే నాన్నగారు చేస్తున్నారనే అర్థంతో మాట్లాడానని అప్పుడు నాకు స్ఫురించింది. అప్పటి పరిస్థితులకి ఇప్పటికీ పోలికే లేదు. నీకు వివేకం, విచక్షణ జ్ఞానం ఉన్నాయి. విష్ణు వ్యక్తిత్వం గురించి తెలుసు. మీరిద్దరూ ఒకరికొకరుగా ఉన్నంతకాలం ఇతరుల ప్రమేయంతో వచ్చే సమస్యలు మిమ్మల్ని ఏమీ చేయలేవు. ఎటువంటి సమస్యలు వచ్చినా పరిష్కరించుకునే సామర్థ్యం నీలో ఉందనే నా నమ్మకం. మీ అమ్మ నాకు సపోర్టుగా ఉండుంటే నా జీవితం బాగానే ఉండేది. తను తెలుసుకొని సరిదిద్దుకుందామనుకునేసరికి జీవితమే చేజారిపోయింది. నాపై నాన్నగారికి ఉన్న నమ్మకానికి అప్పుడు చాలా సంతోషం కలిగింది. ఈ డబ్బుతో మనం ఏం చేయాలి, ఏ విధంగా ఖర్చు పెట్టాలన్నది మాత్రం పూర్తిగా మీ ఇష్ట ప్రకారమే జరగాలి, అది నా కోరిక అని విష్ణుకి చెబితే, సరే ఆలోచిద్దాం అన్నారప్పుడు. ఇప్పుడు మళ్ళీ ఆ విషయాన్ని గుర్తు చేశాను. చూద్దాం, తొందరేముంది అన్నారు. విష్ణు వాళ్ళ బిజినెస్ వ్యవహారాల గురించి నాకేమీ తెలీదు. మామయ్య గారి అనారోగ్యం వల్ల కొన్నింటి నుండి తప్పుకోవడం, కొన్నింటిని పార్ట్నర్స్ నుండి పూర్తిగా తీసుకోవడం చేయాల్సి ఉండడంతో పెద్ద మొత్తంలో డబ్బు అవసరమని అప్పుడు విన్నాను. ఎంత సమకూరింది, ఇంకా ఎంత అవసరం లాంటి విషయాలు నేను అడగలేదు. విష్ణు చెప్పనూ లేదు. బిజినెస్ చికాకుల్లో ఉన్న విష్ణుకి నేను చేయగల సాయం ఒక్కటే, నా వైపు నుండి ఎటువంటి సమస్యలు లేకుండా చూడడమే. అందుకే ఇంట్లో నాకెటువంటి అప్రియమైన అనుభవాలు కలిగినా విష్ణుకి చెప్పకుండా ఉండాలని నిర్ణయించుకున్నాను. ఆ మర్నాడు అవసరాన్ని బట్టి ఢిల్లీ వెళ్లాల్సి ఉంటుందని విష్ణు చెప్పారు. మర్నాడు ఉదయం ప్రయాణం నిర్ణయమైందని, 2-3 రోజులు ఉండాల్సి రావచ్చని విష్ణు చెప్పారు. మధ్యాహ్నాలు భోజనానికి ఎప్పుడో గానీ ఇంటికి రావడం లేదు కనుక ఉదయమే తన బట్టలు చిన్న సూట్ కేసులో సర్ది పెట్టుకున్నారు.
సాయంకాలం వచ్చినప్పుడు నీకు కొంత పని అప్పచెప్పే వెళతాను. రోజంతా నీ కంప్యూటర్ ముందే గడిచిపోతుంది. కాలక్షేపం గురించి చింతించాల్సిన పనేం లేదు. బాగా చేస్తే. నేను మధ్యలోనే అడ్డం వెళ్ళి ఏమిస్తారు అని అడిగాను. ఇంకొంచెం ఎక్కువ వర్క్ ఇస్తాను అంటూ నవ్వేశారు. బాగుంది. మీ ఆఫీసులో కూడా ఇదే పద్ధతా? బాగా పనిచేసిన వాళ్ళకి శాలరీ కాకుండా పనే పెంచుతారన్నమాట అంటూ నేను నవ్వాను. మధ్యాహ్నం నేను నా భోజనం ముగించి వచ్చేస్తున్నప్పుడు అత్తయ్య గుమాస్తా ఇచ్చిన మందుల కవర్ని తీసుకొని తన గదిలోకి వెళ్ళబోతూ కాలికి చీర అడ్డం తగలడం వలనో మరెందుచేతనో ముందుకి తూలి పడబోయారు. దగ్గరలోనే ఉన్న నేను చటుక్కున పట్టుకొని అప్రయత్నంగా అత్తమ్మా అన్నాను. ఒకే ఒక సెకను సేపు నిర్వినురాలైనట్లుగా నా వైపు చూసిన అత్తయ్య వద్దు, నన్ను అలా పిలవద్దు రుద్ధకంఠంతో అంటూ వేగంగా లోపలికి వెళ్ళిపోయారు. చిన్నతనంలోనే అమ్మ అనే పిలుపుకి దూరం అయిపోయినందువలనేమో పెళ్ళయ్యాక అత్తగారికే అమ్మ అని చేర్చి అత్తమ్మ అని పిలవాలని మనసులో అనుకునేదాన్ని. అందువల్లనే అనుకుంటా అనుకోకుండానే ఆ మాట నా నోటి వెంట వచ్చింది. ఈ మాత్రానికే అత్తయ్యకి అంత దుఃఖం ఎందుకు వచ్చింది? నేను వరసపెట్టి పిలవడాన్నే అత్తయ్య సహించలేకపోతుందంటే నా మీద ఎంత అయిష్టత ఉందో తెలుస్తోంది. అత్తయ్య చూపులో నా పట్ల కోపం, కాఠిన్యం కనిపించవు. ఏదో నిర్లిప్తత, వేదన తొంగి చూస్తూ ఉంటాయి. నా తప్పేమిటో నాకు అర్థం కావడం లేదు. షాక్ తగిలినట్లుగా ఒక క్షణం అక్కడే బొమ్మలా నిలబడిపోయిన నేను తేరుకొని మెల్లగా నా గదిలోకి వచ్చాను. అత్తయ్య నన్ను పలకరించలేదని, నేను రోషంతో దూరంగా ఉండిపోవడం సమంజసం కాదని, దగ్గరయ్యే ప్రయత్నం చేయాలని నిన్ననే నేను అనుకున్నాను. అలాంటి ప్రయత్నాలేవి ఫలించవని ఈరోజు తేటతెల్లమైపోయింది. అప్పుడొకసారి విష్ణు నాకు కొన్ని విషయాలు చెప్పాలని, సమయం చూసి చెప్తానని అన్నారు. తీరుబడిగా ఉన్నప్పుడు ఆ మాట గుర్తు చేయాలి. అత్తయ్యకి నా పట్ల ఉన్న అయిష్టతకి కారణం తెలుస్తుందేమో. నాన్నగారి దగ్గర నుండి ఫోన్ వస్తే మనసులోని దుఃఖం గొంతులో కనిపించకుండా మాట్లాడడానికి కొంచెం కష్టపడాల్సి వచ్చింది. ఎప్పట్లానే బాగున్నానని, ఇక్కడంతా బాగుందని చెప్పాను. విష్ణుతో నాకు నిజంగానే హాయిగా అంతా బాగుంది కాబట్టి అలా నిస్సంకోచంగా చెప్పగలుగుతున్నాను. అత్తయ్య ఇప్పటి వరకు నన్ను పలకరించలేదనే విషయం తెలిస్తే నాన్నగారు ఎంత ఆందోళనకి గురవుతారో ఊహించగలను. ప్రస్తుతానికి ఈ విషయాలు నాన్నగారికి తెలియకపోవడమే మంచిదనే ఉద్దేశంతో ఇక్కడికి ఎప్పుడు వస్తారని మాట మాత్రంగానైనా అడగడానికి సాహసం చేయలేకపోతున్నాను. 4 గంటల సమయంలో నీరజ ఒక ఆల్బమ్ తీసుకొని నా దగ్గరకు వచ్చింది. శ్రీలక్ష్మి గురించి చెప్తానని, చూపిస్తానని అన్న మాట గుర్తుకొచ్చింది. ఫోటోనా అనుకుంటూ ఆల్బమ్ తెరిచాను. మామిడికాయలు గుత్తులుగా వేలాడుతున్న గున్న మామిడి చెట్టు కింద పట్టులంగా ఓని డ్రెస్సులో నిండుగా అన్ని నగలు పెట్టుకున్న అమ్మాయి ఫోటో మొదటి పేజీలో ఉంది. నేనెప్పుడో ఎక్కడో చదివిన వాక్యం చటుక్కున గుర్తుకొచ్చింది. స్తంభించిన విద్యుల్లత, దిగి వచ్చిన దేవత. నేనలా కళ్ళార్పకుండా చూస్తుంటే శ్రీలక్ష్మి అంది నీరజ. శ్రీలక్ష్మి ఎవరు? ఉద్వేగంతో అడిగాను. కోదండం మావయ్య కూతురు అంది. ఇంతటితో కలవారి కోడలు అనే కథలోని 4వ భాగం పూర్తయిందండి. 5వ భాగంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి.